ఊర్లో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అభివృద్ధి పర్లేదండి. పోతూరు రామారావు గారు టీడీపీలో చేరిన నుంచి బాగానే జరుగుతుంది. అంతకుముందు కొద్దిగా ఇబ్బంది పడింది. పోతూరు రామారావు కందుకూరులో టీడీపీలో చేరిన నుంచి బాగానే ఉంది. అసలు ఏం జరిగింది, అంత అభివృద్ధి ఏం జరిగింది ఊర్లో? అభివృద్ధి అంటే వాటర్ సమస్య ఉంది. వాటర్ సమస్య క్లియర్ చేశారు. ఇంకటి పోతే పెన్షన్లు కానీ కొత్త పెన్షన్లు కానీ లాస్ట్ టైం ప్రభుత్వ పెన్షన్లు ఆగిపోయినప్పుడు కొన్ని మళ్ళీ కొత్త పెన్షన్ ఇచ్చారు. ఒక 26 పెన్షన్లు కొత్త ఇచ్చారు. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు అది తెలుగుదేశం, అంటే ఈ పెన్షన్ల విషయంలో తెలుగుదేశం అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? అట్లాంటిది ఏం లేదండి, అందరికి ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారి కాడికి సమస్య పోయిందంటే దాన్ని ఎమ్మటనే ఇది చేస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎన్ని వచ్చాయి మీ ఊరికి? అసలు మా ఊరికి కార్పొరేషన్ లోన్లు అయితే రాలేదు, కానీ మామూలుగా ఇక్కడ లోకల్గా మండల స్థాయిలో ఇస్తారు చూడండి, అవి అయితే వచ్చినాయి. అంటే ఒక ఇయర్కి వచ్చి 3 ఏమో ఎస్సీలకి 3 బీసీలకి వచ్చినాయి. ప్రతి సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పసుపు కుంకుమ కింద వచ్చే 10,000 చెక్కులు మీ గ్రామంలో ఎన్ని డోక్రా గ్రూపులు ఉన్నాయి? అసలు ఎంతమందికి వచ్చాయి? మా ఊళ్ళో మొత్తం 7 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. మొత్తం కొండారెడ్డిపల్లి పంచాయతీలో ఇది మాకు కాకుపాలెం అనేది హ్యాబిటేషన్. మాకు ఇక్కడ 2 గ్రూపులు, అక్కడ 5 గ్రూపులు ఉన్నాయి. అందరికి వచ్చిన చెక్కులు 2 సార్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ చెక్కులు ఒక చెక్ అన్న డ్రా చేసుకోవడం అనేది జరిగిందో? డబ్బులు అది డ్రా చేసి మొన్న డిస్ట్రిబ్యూషన్ చేశారు, అందరికి ఇచ్చారు. అంటే మొత్తం మీద అంటే ఈ పెన్షన్ల విషయంలో చూసుకుంటే ఇదివరకటి మీద ఇప్పుడు రెట్టింపు చేసి ఇస్తున్నారు. దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? రెట్టింపు చేయడం అంటే మంచిదే. వృద్ధులకి ట్యాబ్లెట్లు కానీ, ఇంట్లో కొడుకులు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు అసలు మొత్తం? మా ఎమ్మెల్యే గారు చాలా బేష్ అండి. ఆయన బ్రహ్మాండంగా పనిచేశాడు. బ్రహ్మాండంగా రేపు గెలుస్తాడు కూడా ఖచ్చితంగా. అంటే ఆయన చేసిన పనులు అట్టండి. గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. కలవాలేనండి? కలవలే. మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? 99% జరిగింది. అంటే ఏమేం జరిగింది? రోడ్లు, కాలనీలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ప్రతి ఒక్క పని అభివృద్ధి మొత్తం జరిగింది, బాగానే జరిగింది మాకు. సరే, ఇప్పుడు ఈ కార్పొరేషన్ లోన్లు విషయానికి వస్తే ఎంతవరకు అర్హులైన వారికి వచ్చాయంటారు? పింఛన్లు కానీ, లోన్లు కానీ ప్రతి ఒక్కరికి అర్హులు మొత్తానికి చెందినవి, మొత్తం అందరికి. అంటే ఇప్పుడు మీ గ్రామంలో ఈ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ అన్నీ ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యాయి? అంగన్వాడీ బిల్డింగ్లు పూర్తిగా అయిపోయినాయి. ఎన్ని వచ్చాయి? 3 బిల్డింగ్లు అయిపోయినాయి, పూర్తిగా అయిపోయినాయి. బిల్డింగ్లు కూడా అయిపోయినాయి. అంగన్వాడీ మా ఊరికి ఏం కొత్త ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ పింఛన్లు చూసుకుంటే ఇద్దరికి మీద ఇప్పుడు రెట్టింపు చేసి ఇస్తున్నారు. అదేవిధంగా పసుపు కింద ఆడవాళ్ళకి 10,000 రూపాయలు అని చెప్పిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఇచ్చాడు, ఏం ఇబ్బంది లేదు. నెంబర్ 1 ఇబ్బంది ఏం లేదు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంట? మా ఎమ్మెల్యే గారు వచ్చినాకనే ఊరికి ఫుల్ అభివృద్ధి బాగా జరిగింది. సిమెంట్ రోడ్లు కానివ్వండి, అంగన్వాడీ బిల్డింగ్లు కానివ్వండి, ఈ పెన్షన్లు కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, మొత్తం ఏదైనా మా పోతల రామారావు గారు వచ్చినాక బాగా అభివృద్ధి జరిగింది. ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇళ్ళు ఇస్తున్నారు కదండి, అవి దాదాపు 4 లక్షల పైచిలకు బిల్డింగ్లు ఓపెన్ చేయడం అనేది జరిగింది చంద్రబాబు గారు. మరి మీ ఊర్లో ఎన్ని ఇళ్ళు వచ్చాయి? దాంట్లో మాకు 50 ఇళ్ళు పైన వచ్చి పైచిలకు వచ్చేసినాయి, బాగా వచ్చినాయి. అందరూ సంతృప్తికరంగానే ఉన్నారు? మొత్తం సంతృప్తిగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఇబ్బంది లేదు. పోతల రామారావు గారు మళ్ళీ గెలిచే అవకాశం ఎంతవరకు? మాకు పోతల రామారావు కంపల్సరీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలుస్తాడు. ఆయన గెలవకపోతే మాకు అభివృద్ధి కూడా చాలా కుంటుపడుతుంది, గెలుస్తాడు కూడా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. సార్ మీ పేరండి? ఎస్కే అబ్దుల్ కరీం. కరీం గారు ఏం చేస్తుంటారు? కార్ డ్రైవర్ని. అరే ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ టౌన్లో మీరు? 20 years నుంచి ఉంటున్నాం. ఎన్నో వార్డు అండి? 2వ వార్డు, జనార్దన్ కాలనీ. మరి ఏంటి ఆ వార్డులో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? అభివృద్ధి పర్వాలేదు, బాగానే జరుగుతూ ఉంది. అంటే ఏ విధంగా? ఈ డ్వాక్రా గుంపులు కానీ, రోడ్లు, డ్రైనేజీలు జరగలేదు, వీధి లైట్లు బాగానే ఉన్నాయి. మంచినీటి సదుపాయం అంతా బాగానే ఉంది. 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజ్ వచ్చిందా ఈ టౌన్లో? చేంజ్ ఏమైతే రాలేదు, కొద్దిగా గొప్ప. అంటే అప్పటికి ఇప్పటికి అభివృద్ధి ఒకేలా ఉందంట? ఒకేలాగా ఉంది. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ? మానుగుంట మహేందర్ రెడ్డి. ఇప్పుడు చూసుకుంటే ఈ టౌన్ మహేందర్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ అభివృద్ధి చెందిందంటారా, లేదా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ అభివృద్ధి చెందిందంటారా? ఇప్పుడే ఎక్కువ జరిగింది. అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటారు అభివృద్ధి అసలు ఆయన హయాంలోకి ఇప్పటికి? ఆయన వర్గాన్ని చూసుకునేవాడు. ఇక్కడ ఇప్పుడు బాగానే ఉంది, పర్వాలేదు. అంటే ఇది వరకు చూసుకుంటే వైసీపీకి ఇక్కడ ఎక్కువ మెజారిటీ ఉండేదని చెప్పి తెలిసింది. ఈసారి ఎక్కువ మరి ఎటువైపు ఉండే అవకాశం ఉందంట? టీడీపీ వైపు ఉండేటట్టుంది. ఎందుకని? పోతల రామారావు గారు అభివృద్ధి పనులు చూసి. అంటే ఒకప్పుడు ఇక్కడ చూసుకుంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కువగా ఉండేది, చిన్న చిన్న వాటికి గొడవలు కానీ అల్లర్లు అని ఎక్కువ జరిగి పోలీస్ కేసులు ఎక్కువ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అది ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏం లేవు, బాగానే ఉంది. ఓవరాల్గా ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. అంటే
మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయంట. ఉన్నాయి, గెలిచే అవకాశం ఉంది. బాబాయ్ గారు మీ పేరండి? మహబూబ్ బాషా, భాషా గారు ఏం చేస్తుంటారు? డ్రైవర్. మరేంటి మీ 1వ వార్డులో అభివృద్ధి ఎంతవరకు జరిగిందండి? సిమెంట్ రోడ్లు అన్నీ బాగా వేశారు, కాలువలు అన్నీ బాగా చేపించారు. మంచినీటి సదుపాయం అంతా ఎలా ఉంది? వాటర్ అప్పుడప్పుడు సరిగా రావు, వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ కార్ డ్రైవర్స్కి సంబంధించి ఏమన్నా ప్రభుత్వం సైడ్ నుంచి ఏమన్నా సహకారం అందిందంటారా ఈ మధ్య కాలంలో? మాకేం రాలేదు, ఏం రాలేదు. మేము కష్టపడటం తోలుకోవడం పాటు. అంటే ఇప్పుడు మీరు దాదాపు 25 ఏళ్ళ నుంచి ఉంటున్నా అంటున్నారు. మరి ఈ టౌన్లో అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా వచ్చిందంటారా అభివృద్ధిలో? ఎందుకు లేదు, వచ్చింది రోడ్లు, పెద్ద రోడ్లు చేశారు, అక్కడక్కడ బాగానే చేశారు. ట్రాఫిక్ రూల్స్ మార్చారు, పోలీసు వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు ఎమ్మెల్యే గారి హయాంలో చూసుకుంటే ఎక్కువ అభివృద్ధి చెందిందంటారా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు? అంతకుముందు ఏం లేదులే, అంతకుముందు మామూలుగానే అంతకుముందు అసలు ఏం జరగలేదు, ఏం జరగలేదు. ఇప్పుడే అంటే ఇప్పుడు చూసుకుంటే పట్టణం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టౌన్ ఎంతవరకు అంటే ఏ విధమైన అభివృద్ధి చెందింది అనుకో? సిమెంట్ రోడ్లు గిమెంట్ రోడ్లు అన్నీ వేయించారు, ప్రతి వాళ్ళు పని చేస్తున్నారు, బాగానే ఉంది. అంటే మీ వయసు ఎంత ఉంటుంది? 52. అంటే మీ వాటిలో చూసుకుంటే పింఛన్లు కానీ లేదంటే పసుపు కింద ఇచ్చిన డబ్బులు కానీ అన్ని కరెక్ట్గా చేస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? బాగుంది, బాగా చేస్తున్నారు. పోతుల రాంబాబు గారు పర్లేదు. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? గెలవచ్చు, దాని ఉంది. నమస్తే అండి బాబాయ్ గారు, మీ పేరండి? స్వర్ణ గోపాల్. గోపాల్ గారు ఎంతండి మీ వయసు ఎంత? 75. కలవాళ్ళేనండి మీ ఊర్లో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయంటారు? అంగన్వాడీ బిల్డింగ్లు కట్టారు ఒక 3. పింఛన్ల విషయానికి వస్తే ఇవి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారంటారు? ఇస్తున్నారు, ఇచ్చారు, అందరికి ఇచ్చారు. పసుపు కుంకుమ ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఇది వరకు 1000 రూపాయలు ఇచ్చేవారు కదా, దాన్ని ఇప్పుడు పెంచారు కదా, దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి పని, బాగా సంతోషంగా ఉండాలి జనాలు, అది మంచి పని. ఇప్పుడు ఇంకా మిగిలిన విధంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ లేదా కాపు కార్పొరేషన్లు కానీ లోన్లు అనేవి పెట్టుకున్న వాళ్ళందరికీ ఇచ్చానట్టేనంటారా? ఆ లోన్లు ఎవరెవరు పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ బీసీలు కొంతమందికి వచ్చినాయి అంట, అంతవరకు తెలుసు నాకు బీసీలకి. అంటే మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? ఎవరు మా ఎమ్మెల్యే ఇప్పుడు పోతారు రామారావు గారు ప్రజెంట్. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉందండి ఆయన పనితీరు? ఇప్పటికేం బాగానే ఉంది. మీ పేరు? నా పేరు ది కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు? నేను ఖాళీగా ఉంటాను, ఇదివరకు వ్యాపారం చేశాను, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. ఎన్నో వార్డు ల్యాండ్ ఉండేది? మాది 12. 12 ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? నాకు 60 ఏళ్ళు అప్పటి నుంచి, పుట్టి పెరిగిందంతా ఇక్కడే. మరి అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా ఈ టౌన్లో కానీ మీ వార్డులో కానీ అభివృద్ధి విషయంలో? చాలా తేడా ఉందయ్యా. ఇదివరకు వాళ్ళు అసలు పట్టించుకోలేదు మా గురించి, అసలు మా ఇళ్ళ దగ్గర నాయకులే మా గురించి అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు బాగుంది. ఇదివరకు అంతా చండాలం, మాకు కనీసం మా ఇళ్ళ ముందు రోడ్లు కూడా మాకు వేయలేదు. ఈరోజు వచ్చినాయి, ఇంకా రావాలి, అవి కూడా శాంక్షన్ చేయించున్నామని చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ? ఇదివరకు మా దివికొండ చౌదరి చేశాడు, తర్వాత వాళ్ళ నాన్న చేశాడు, మైదరెడ్డి వాళ్ళ నాన్న. మైదరెడ్డి చేశాడు, శివరామన్ చేశాడు. మైదరెడ్డి ఎవరికో వాళ్ళకి చేసుకోవటమే కానీ పెద్దగా లేదు. కాకపోతే వాటర్ స్కీమ్ ఒకటి వచ్చింది, శివరామన్ టైంలో హాస్పిటల్ ఒకటి వచ్చింది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఇప్పుడుండేది ఆ పార్కులు బాగానే చేస్తున్నాడు, రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి, ఈ పెన్షన్లు అన్నీ బాగా ఇప్పిస్తున్నాడు. వస్తుందండి మీకు ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? మా ఇంట్లో ఎవరు లేదు, మా అక్క ఉండింది, చనిపోయింది. ఈ పసుపు కుంకుమ కింద డబ్బులు వచ్చేయని ఇంట్లో మా మిస్సెస్కి వచ్చింది. అంటే ఇప్పుడు చూసుకుంటే ఎమ్మెల్యే గారు చూసుకుంటే అంతా పని బాగా చేస్తున్నారు అని అంటున్నారు. ఇది వరకు ఇక్కడ అల్లర్లు గొడవలు జరిగాయని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అవి ఎంతవరకు కంట్రోల్? ఇప్పుడు ఏం లేవండి, ఇదివరకు జరిగినాయి కానీ ఇప్పుడు అసలు ఏం లేవు. ఓవరాల్గా ఎమ్మెల్యే గారు ఈసారి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట? బాగానే ఉంటాయి అవకాశాలు ఆయనకి. రవి గారు ఏం చేస్తుంటారు? మేము ఆటో. సరేంటి మరి ఆటో లైఫ్ ట్యాక్స్ అవి తీసేయడం జరిగింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే, అంటే మీకు బాగా ఉపయోగకరంగా ఉన్నది అది? మనకి ఏం ఉపయోగం లేదు, సంవత్సరానికి 500 కదా. సంవత్సరానికి 500 కడతారు. అంటే మీరు ఆల్రెడీ కట్టేశారా, కట్టాలా ఇంకా? మాది ట్యాక్స్ మార్చిదాకా ఉంది. అంటే కొంతమంది అంటే ఆటో వాళ్ళలోనే చాలా కొంతమంది చెప్తున్నారు ఆల్రెడీ మేము లైఫ్ ట్యాక్స్ కట్టేసి ఉన్నాము, దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? మాది ఏంటంటే ఇంకా 3 నెలల టైం ఉంది కదా, తీసేసింది చిన్న చితక వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా సరిపోతుంటుంది ఇది. ఏంటి ఇక్కడ అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి అంటారు? ఏం మనకు తెలియదు. అంటే ఈ రోడ్లు, డ్రైనేజీలు
డ్రైనేజీలు ఎక్కడ ఉన్నాయి? మరి రోడ్లు రోడ్లు వేసారు. రోడ్లు అయితే వేసారు, మొత్తం ప్రతి వీధికి వేసారు. వేసారు. మరి పింఛన్ల విషయానికి వస్తే ఇవి ఎంతమందికి కరెక్ట్గా వస్తున్నాయి అంటారు? ఎంతమందికి వస్తాయి మనకు తెలియదు కదా. పింఛన్ అర్హులైన వారికి ఇస్తున్నారు అసలు మీ ఊర్లో? ఏం వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే అన్ని పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ చూసుకుంటే ఇప్పుడు ఈ కులాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ అని, లేదా బీసీ కార్పొరేషన్ అని, లేకపోతే కాపు కార్పొరేషన్ అని, లేదంటే ముస్లింకి సంబంధించి మైనారిటీ కార్పొరేషన్ అని లోన్లు అవి ఇస్తున్నారు కదా. మీకేమన్నా వచ్చాయి అలాంటి లోన్లు? మీరు ఏమైనా పెట్టుకోవడం కానీ రావడం కానీ? మాకేం చెప్పలేదు, మనం పెట్టలేదు. ఈ లోన్ పెట్టుకో, ఈ లోన్ తెచ్చుకుందని చెప్పలేదు, మనకి ఏమీ లేదు. ఇంకో రకంగా చూసుకుంటే ఇప్పుడు ఆటో తోలుకునే వాళ్ళకి ఆటోలని, లేదంటే ఇస్త్రీ బండ్లు చేసుకునే వాళ్ళకి ఇస్త్రీ బండ్లు అని, ఇలా కులానికి సంబంధించి ఏ వృత్తులకు సంబంధించి ఆ వృత్తికి సంబంధించి ఇస్తున్నారు కదా. మీకు ఎవరికొన్నా వచ్చాయి అలాగా? కొంతమందికి వచ్చేసినాయి, కొంతమందికి అయితే ఇచ్చారు. మొత్తం మీద చూసుకుని మీ ఇంట్లో డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో మా నాన్న ఒక్కడే ఉంది. ఆయనకి పింఛన్ వస్తుందా? ఆయనకి పింఛన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తున్నాను నేను అడగడానికి తెలియదు. అంటే ఇప్పుడు చెప్తున్నారు ఇదివరకు 1000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 2000 చేశారు అని. 2000 ఇదివరకు 1000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు 2000 ఇచ్చేవారు అని చెప్తున్నారు. ఇదివరకు 1000 ఇచ్చేవారు, ఇప్పుడు 2000 ఇస్తారని చెప్తున్నారు. అసలు ఈ పెంచడం మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే మంచిదే. ఈ పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు చెక్ ఇస్తున్నారు. మీ ఇంట్లో ఎవరికైనా వచ్చాయి? మా భార్యకి వచ్చినాయి. చెక్లు ఏమైనా ఒక చెక్ అన్న డబ్బులు మారి రావడం జరిగింది? ఏం లేదు. మొన్న మార్చారు, ఒక చెక్కు మార్చారు, 25,000 మార్చారు. వచ్చినాయి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? అంటే చూసుకుంటే చాలా వరకు మీరు చెప్పిన దాంట్లో చూసుకుంటే కనిపిస్తుంది. అంటే వృద్ధులకు కానీ, లేదంటే మహిళలకు కానీ, లేదా గ్రామంలో కొన్ని విషయాల్లో కానీ వచ్చినాయి అని చెప్తున్నారు. మరి ఆయన పనితీరు ఎలా ఉందంట? బాగానే ఉంది. వస్తుంటారు ఎప్పుడైనా మీ సమస్యలు తెలుసుకోవడానికి? వస్తుంటారు. పరిష్కారం చేస్తారా మరి? గెలుస్తారు ఈసారి మళ్ళీ ఆయన? గెలుస్తారు. ఎందుకని? మంచి పనులు చేస్తున్నాడు కదా.